హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి టాక్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, కిచెన్లో ఉన్నారనుకుంటున్నారా? సో ఇవాళ నేను మీ అందరికీ బ్యాచులర్ స్టైల్ సింపుల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, లెట్స్ స్టార్ట్. సో ఇవన్నీ కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పన్నీర్ కర్రీకి అయితే యాడ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి పసుపు, అండ్ ఇది వచ్చేసి ధనియాల పొడి, కర్డ్, క్యా ఈ కర్డ్, క్యాష్యూస్, గీ, కారం, జీలకర్ర పొడి, హోమ్మేడ్ జీలకర్ర పొడి, ఉప్పు, హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీస్, పల్లీ పౌడర్, పన్నీర్, టొమాటోస్, ఆనియన్స్, ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకొని, గీ హీట్ ఎక్కాక కొంచెం మనం క్యాష్యూస్ని ఫ్రై చేసుకుందాం. క్యాష్యూస్ ఫ్రై అయ్యేలోపు అదే పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పన్నీర్ని అయితే క్యూబ్స్ వేసి కొంచెం టూ సైడ్స్ రోస్ట్ అయ్యేలాగా కాల్చుదాం. వీడొచ్చాడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడు వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి ఇద్దరు హాయ్ చెప్తున్నారనమాట. సో ఈ క్యాష్యూస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇదిగోని వీడియోలో చూపించినట్టు రావాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని, గీ కొంచెం మెల్ట్ అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1 టేబుల్ స్పూన్. సో ఇలా పన్నీర్ కూడా ఇలా ఫ్రై చేస్తారని చేత్తో మా అత్తని చూసే నేర్చుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అలా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ అనేది పచ్చివాసన పోతుందన్నమాట. అలా ఒక 5 సెకండ్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అందులో ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మిర్చి అనేది క్రిస్పీగా అవుతుంది. అండ్ ఇందులో ఒక 1 కప్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ కొంచెం అలా వచ్చింది కదా, ఇందులో 1 కప్ ఆఫ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక అందులో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దామంటే ఇందులోకి 1 కప్ ఆఫ్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలన్నమాట. టొమాటోస్ లైక్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే ప్యూరీగా అయినా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మాకైతే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకున్నాము. టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు ఎప్పుడు తినాలనుకున్న ఈ పన్నీర్ కర్రీ మాత్రం తింటారు. వాళ్ళ చెల్లికి అక్కడ గాలాడట్లేదని అన్న వచ్చి ఫ్యాన్ వేస్తున్నాడు అనమాట చెల్లికి. చూసారా అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎలా ఉంటుందో. మీకు ఎవరికైనా అన్నా చెల్లెళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం పప్పు గుత్తి తీసుకొని కొంచెం టొమాటోస్ని ఇలా స్మాష్ చేస్తే లైక్ కచ్చపచ్చగా అంటారు కదా, అలా స్మాష్ చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా అవుతుందన్నమాట. సో కొంచెం సేపు ఒక 2 సెకండ్స్ తర్వాత నేను వచ్చా మధ్యలోకి. ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నాకు సాల్ట్ అయితే సరిపోయింది. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాక బాగా కలపాలి. ఇందులోకి ఇప్పుడు ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు పన్నీర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలపాలి. కలిపితే లైక్ సాల్ట్ అనేది అయితే ఉందో పన్నీర్కి బాగా పట్టిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇప్పుడు ఇందులోకి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగనివ్వాలి. అంటే లైక్ జ్యూసెస్, ఆనియన్, టొమాటో అదంతా పన్నీర్కి పట్టాలి. అందుకని లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నా. సో లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మూత పెట్టి ఒక సెకండ్ కలపకుండా అలా పక్కన పెట్టేసేస్తే దీంట్లో ఉన్న గ్రేవీ అనేది బయటపడుతుంది, మనకు ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. సో కొంచెం కలిపితే ఒక్క సెకండ్ పన్నీర్ ఫ్రై అవుతుంది కర్రీలోకి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలపండి.
బాగా కలిపాక అందులోకి టేస్ట్కి సరిపోయేంత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అన్నీ తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లి పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లి పౌడర్. పల్లి పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో పల్లి పౌడర్ యాడ్ చేసుకున్నాక మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇక్కడ కొంచెం క్లిప్ అనేది మిస్ అయింది, లైక్ లాస్ట్ క్లిప్. ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాక కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో మేము క్వాంటిటీకి ఇంతే వేయాలని చెప్పట్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు. మీకు కారం ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనిపిస్తే తక్కువ వేసుకోండి. చాయిస్ ఈస్ యువర్స్. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం స్పైసెస్ అంతా బాగా కలిసిపోయేదాకా కలపాలి. ఇక్కడ యాక్చువల్గా క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా, కర్డ్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే మా మావయ్య టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉంది? రివ్యూ చూద్దాం, ఎలా ఉందో చెప్పండి. బాగుందంట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.